2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. దీపావళి పండుగ రాబోతుంది అండ్ అలాగే ఎస్పెషల్లీ గ్రహాల మార్పిడి అనేది చాలా ఎక్కువగా జరిగింది అని చెప్పొచ్చు. అందులో భాగంగానే కాలదోషం, అసలు కాలదోషం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు, ఏ సందర్భాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అమ్మ గారు? దీపావళి అమావాస్య అనేటువంటిది రావడానికి ముందే అనేక రకాల గ్రహ సంచారాలు మారడం అనేటువంటిది జరుగుతుందమ్మా. గురు, శని, తరువాత చెప్పాలి అంటే రవి, బుధ, కుజ అందరూ కూడా, శుక్రగ్రహ సంచారం కూడా. సో దీనివల్ల ఏంటి అంటే కాలదోషము అనేటువంటిది కాలం మార్పు, గ్రహాల యొక్క మార్పు వల్ల వచ్చేటువంటిది. అందులో మొట్టమొదటిగా మానసిక దోషము అనేటువంటిది ఉంటుందండి. మానసిక దోషము అంటే మనం ఏం చేయాలి అన్నా మనస్సు యొక్క ప్రేరేపణ అనేటువంటిది చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, ఆ మంచి ఉద్యోగం సంపాదించాలి అనేటువంటి ప్రేరణ నాలో ఉంది కాబట్టి. లేదు నేను ఒక చెడు సహవాస దోషం చేస్తూ మరొక ఏదో చెడ్డ కార్యక్రమం ఏదైనా చేస్తున్నాను అనుకోండి వ్యతిరేకంగా, అది కూడా మనస్సు యొక్క ప్రేరేపణ వల్ల జరిగేది. ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి అమ్మవారికి ధ్యానం చేస్తున్నాను, మనస్సు యొక్క ప్రేరేపణ, త్వయా ప్రేరిత మానసః. సో మేజర్గా ఏంటి అంటే చంద్రబలము అనేటువంటిది లేకపోతే, గ్రహముల యొక్క స్ట్రెంత్ అనేటువంటిది లేకపోతే మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు, బుద్ధిపూర్వకంగా చేసేటువంటి పనులన్నీ కూడా అనేక రకాల మార్గాల్లోకి వెళ్తాయండి. అప్పుడు మనిషి అనేక రకాలైన కష్టాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా బుద్ధిపూర్వకంగా మనం సాధించి తెచ్చుకునేటువంటి పనుల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మానసిక శక్తి అనేటువంటిది అవసరం. అది ఆ మానసిక శక్తి లేనప్పుడే మానసిక దోషము అనేటువంటిది ఎదురవుతుందమ్మా. ఇక రెండవది ఏంటి అంటే భౌతిక దోషము అంటాము. భౌతిక దోషము అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యములు అనేటువంటివి పెరగడం వల్ల మనల్ని మనమే నాశనం చేసుకుంటూ కావచ్చు, లేకపోతే దేనికైనా వెంపర్లాడుతూ వ్యామోహము, మోహము అనేటువంటి దాంట్లో పడి ఇబ్బంది పడుతూ కష్టములు అనేటువంటివి కొని తెచ్చుకోవడము. సో లేకపోతే బద్ధకము, తమోగుణం అనేటువంటిది పెరిగిపోవడం. ఇది శని అనేటువంటి ఆయన ఆధిపత్యాన్ని వహిస్తుంటారండి. ఎప్పుడైతే ఆయన బాగోరో మనలో అప్పటి వరకు చాలా డెడికేటెడ్గా ఉన్నటువంటి పర్సన్ కూడా చాలా బద్ధకంగా తయారవుతారు. డిటర్మినేషన్ ఉండదు, ఎప్పుడూ కూడా నీరసంగా నిర్లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు. ఆ మార్పు అనేటువంటిది అదే శని బాగుంటే డిసిప్లిన్ అనేటువంటిది కనబడుతుంది, డెడికేషన్ కనబడుతుంది, హార్డ్ వర్కింగ్ కనబడుతుంది, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. సో దానికి అధిపతి శని అన్నమాట. సో అలాంటి శని బాగాలేనప్పుడు అనేక కష్టాలు ఉంటాయి, మనం దాంట్లో మాట్లాడుకుందామండి. ఇక మూడవది ఆర్థిక దోషము అండి. ఆర్థిక దోషం అంటే గురుడు అధిపతి అన్నమాట. ఆర్థికము అంటే నాట్ ఓన్లీ మనీ అమ్మ, ఇక్కడ మనీయే కాకుండా ఆరోగ్యము, శుభకార్యాలు, కుటుంబము, పరివారము, మేజర్లీ చెప్పాలి అంటే కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, డబ్బు, సిరి సంపదలు, బంగారము అన్నీ కూడా దీని ఆర్థిక దోషంలోకి వస్తాయి. ఒక మనిషికి ఆర్థికంగా బాగున్నాడు, వెల్త్ అనేటువంటిది ఉంది అంటే మనిషి చాలా హ్యాపీగా ఉంటాడు. సో ఆ విషయానికి ఆర్థిక దోషాన్ని ఉందా లేదా అనేటువంటిది మనం సరిచూసుకోవాల్సి వస్తుంది. ఇక నాలుగవది ఆధ్యాత్మిక దోషము అంటే మేజర్లీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏ దోషమున్నా ఏమీ లేకపోయినా సరే ఒక కష్టమైన పుణ్యమైన కర్మ ఫలితంగా మనకు వస్తుంది కాబట్టి ఆ కర్మ నుంచి తప్పించుకోవడానికి, పాపకర్మ నుంచి తప్పించుకోవడానికి భగవంతుడికి శరణు జొచ్చడం తప్ప మనకేమీ వేరే మార్గం లేదు. ప్రాయశ్చిత్తమే మహా ఉపాయము. అలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా, అలాంటి అవకాశం ప్రకృతి ఇచ్చినప్పుడు కూడా నిర్లక్ష్య భావనతో సరైనటువంటి పద్ధతిలో సరైన ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోవడమే ఆధ్యాత్మిక దోషం అండి. సో ప్రధానంగా ఇది ఏ రాశుల వాళ్ళకి, ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఈ కాలక్రమేణా జరిగేటువంటి గ్రహాల యొక్క మార్పు వల్ల అనేటువంటిది మనం చూద్దామమ్మా. మరి మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాలదోషం ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ అలాగే మీరు చెప్పిన వాటిల్లో ఏ దాని వల్ల ఎక్కువగా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. మకర రాశి వాళ్ళకి జరగబోయేటువంటి దీపావళి అమావాస్య ముందు జరిగే గురు, శని అనేటువంటి ట్రాన్సిట్స్ కావచ్చు, 17వ తారీఖున రవిగ్రహ సంచారం, 2వ తారీఖున బుధుడు కావచ్చు, 26వ తారీఖున కుజుడు కావచ్చు, శుక్రగ్రహ సంచారము 9వ తారీఖున కానీ, ఇవన్నీ కనుక చూస్తే ఒక విషయం మనం చెప్పొచ్చండి, ఆర్థిక దోషము అనేటువంటిది తగ్గబోతోంది. ఎందుకు తగ్గబోతోంది అంటే గురుబలం అనేటువంటిది పెరగడం వల్ల. గురువు అనేటువంటి ఆయన మనీకి,
పేరు ప్రఖ్యాతలకి, బిజినెస్ యోగానికి. ఎందుకంటే వీళ్ళకి 7th హౌస్లోకి ఎగ్జాల్టేషన్ అవుతున్నారండి. ఎవరైతే వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. ఎవరైతే విదేశాలు వెళ్ళాలి అని ట్రై చేస్తుంటారో వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది, వెళతారు కూడా. వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. ఇదే కాకుండా ఎక్కడైతే పనిచేసే చోట తగువులు కానీ గొడవలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశములు, వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా జరిగేటువంటి యోగము డిసెంబర్ 27వ తారీఖు దాకా మకర రాశి వాళ్ళకి కనబడుతుంది. సంతానార్థులకి సంతానం విషయంలో ఖచ్చితంగా శుభవార్త వినేటువంటి యోగము కూడా వీళ్ళకి కనబడుతోంది అని చెప్పచ్చు. మంచి నేమ్ అనేటువంటిది, ఫేమ్ అనేటువంటిది తప్పకుండా వస్తుందమ్మా. అంటే వీళ్ళ యొక్క స్కిల్కి తగినటువంటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. బాగుంది. అయితే ఇంకొక పక్కన మనం చూస్తే అండి, భౌతిక దోషం ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చూడండి. 2వ స్థానమైనటువంటి కుంభరాశిలోకి శని రాహుల యొక్క సంచారం అక్కడికి రాబోతోంది. దీనివల్ల ఏంటి, సంపాదన వస్తుంది కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోవడం. సేవింగ్స్ హౌస్లో శని రాహులు ఉన్నారు. ఏదో ఒక విధంగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేస్తారు. ఏదో ఒక విధంగా ఒక మాట ద్వారా, ఒక సహాయం ద్వారా మొత్తం అన్నీ కూడా పోతాయి. ఇలాంటివి కాళ్ళ నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, రుణ బాధలు, వచ్చినవన్నీ అప్పులు కట్టడానికే సరిపోతున్నాయి అనేటువంటి ఒక భావన కలుగుతుంది. మేజర్లీ ఎంత తిరిగినా ఎంత కష్టపడినా ఫలితాలు రావట్లేదే అనేటువంటి ఒక అసంతృప్తి లోపల మొదలవుతుంది భౌతిక దోషం వల్ల. సో మేజర్లీ చెప్పాలి అంటే మా అష్టమ కేతు అనేటువంటి ఆయన యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కిస్తారు. పని ఒత్తిడి పెరుగుతుంది. దైవత్వం వైపు అడుగులు వేసినా సరే ఏదో ఒక విధంగా ఆ సమయానికి మానసిక ఒత్తిళ్ళు అనేటువంటివి చాలా ఎక్కువగా పెరుగుతాయి. అష్టమంలో కేతుగ్రహ సంచారము, క్షణంలో పరిస్థితి అంతా మారిపోవడం. ఉదయం అంతా కూడా సవ్యంగా బాగా జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం కానీ సాయంత్రానికి మూడ్ స్వింగ్స్ అంటుంటారు కదండి, కోపం వస్తుంది, వెంటనే చిరాకు పుడుతుంది, అసంతృప్తి, ఇలాంటివన్నీ కూడా వెంటనే రావడం వల్ల ప్రశాంతత అనేటువంటిది ఉండదు. సో ఎక్కువగా ఏం చేయాలి, కేతు అనేటువంటి గ్రహం స్ట్రాంగ్ అవ్వాలంటే భగవంతుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. ఎవరికి ఎక్కువగా చేయాలి, గణపతి యొక్క సాధన ఎక్కువగా చేయాలి. గణపతికి నమస్కారం చేసుకోవడం కానీ, బుధవారం నాడు సంకష్టహర చతుర్థి నాడు కానీ స్వామికి బెల్లము నివేదనగా చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కేతువు స్ట్రాంగ్ అవుతారు. మరింతగా కేతువు స్ట్రాంగ్ అవ్వాలంటే ధ్యానం చేయాలి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కేతు అదేనండి, కేతువుకి తల ఉండదు. సో దీనివల్ల చంచలమైనటువంటి స్వభావాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో మేజర్లీ కేతు అనేటువంటి ఆయన స్ట్రాంగ్ అయితే ప్రశాంతత అనేటువంటిది లైఫ్లో వస్తుంది. అక్టోబర్ 17వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 17 దాకా రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. అంటే మకర రాశి వాళ్ళకి ఎంత అద్భుతమైన రాజయోగమో చూడండి. అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా ఆరోగ్య విషయంలో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. రావాల్సిన యాన్సిస్టర్స్ మనీ, వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు కానీ డబ్బు కానీ ఖచ్చితంగా వస్తుంది. మేజర్లీ మనీ బ్లాకేజెస్ కానీ వర్క్ బ్లాకేజెస్ కానీ ఏవైతే ఆగిపోయిన పనులు స్తంభించిపోయి ఉంటాయో అవన్నీ కూడా ఆ 1 మంత్లో కంప్లీట్ అయిపోతాయి. మీ ప్రయత్నం కూడా దానికి తగినట్టుగానే ఉండాలి. బుధుడి యొక్క బలం కూడా చాలా అద్భుతంగా ఉంది. దీనివల్ల వ్యాపారస్తులు, స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ ద్వారా డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళు, ఇలా వీళ్ళందరికీ కూడా 10th బుధుడు యోగిస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, కెరీర్లో పనిచేసే చోట ఒక రాజయోగాన్ని చూస్తారు. పేరు ప్రఖ్యాతలు ఒక్కసారిగా పెరుగుతాయి. వీళ్ళ పనికి తగినటువంటి గుర్తింపు అనేటువంటిది పెరుగుతుంది. ఇంకొకటి ప్రమోషన్లు అనేటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళ యొక్క సహాయం పొందిన వాళ్ళు మళ్ళీ తిరిగి సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. కుజుడు కూడా నవంబర్ మాసంలో యోగిస్తున్నారండి. దీనివల్ల కోర్టు వ్యవహారాలు, అప్పులు, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో కానీ, శరీర ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళు కానీ అన్ని రకాలుగా కూడా లాభపడతారండి. ఎప్పుడు అంటే నవంబర్ మాసం నుంచి కుజుడు స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే మకర రాశి వాళ్ళకి ఈ 4 రకాలైనటువంటి కాల దోషాల్లో అన్ని దోషాలు కూడా మిశ్రమంగానే ఉన్నాయి. అంటే అంతగా పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటివి అయితే ఏమీ కాదు. మీ బుద్ధిపూర్వకంగా మీరు తీసుకునే నిర్ణయాలు, ఎందుకంటే బుధుడు బాగున్నారు, స్ట్రాంగ్ అవుతూ ఉన్నారు, గురుడు బాగున్నారు, జ్ఞాన సంపన్నంతో, నాలెడ్జ్తో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, చాలా బాగా మనీ అనేటువంటి చూస్తారు. సో ఇక్కడి నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా చాలా చాకచక్యంగా తీసుకోండి, తెలివితేటలతో అడుగులు వేయండి. కేతు అనేటువంటి ఆయన బాగాలేదు, 2వ స్థానంలో శని రాహువులు బాగాలేదు. దీపావళి అమావాస్య రోజు ఇంట్లో
మీ ఇంట్లో కానీ లేదా ఎక్కడైనా సరే వనదుర్గా మహావిద్య అమ్మవారికి హోమం కానీ లేదా చండీ హోమం కానీ తప్పకుండా చేయించండి. అది డబ్బుని నిలబెట్టేలా చేస్తుంది. శత్రువుల్ని శత్రుపలాయనార్థం శత్రువు అనేటువంటి వాళ్ళని వెళ్ళిపోయేలా చేస్తుంది. తర్వాత డబ్బులు అనేక రకాలుగా వృధాగా వెళ్ళిపోతాయి. 2వ స్థానంలో రాహు కాబట్టి విద్యార్థులుంటే కాన్సన్ట్రేషన్ పెరిగేలా చేస్తుంది. ఎనీథింగ్స్ అండి, ఏమున్నా సరే దీపావళి అమావాస్య రోజు మీరు చేసుకునేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. చండీ పరాదేవతా హోమం కానీ వనదుర్గా మహావిద్యా హోమం కానీ ఖచ్చితంగా చేయించండి. అద్భుతమైన విజయాలు చూస్తారు. ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఈ కాలదోషం గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి, వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కనుక మనం కాలదోషం మాట్లాడుకుంటే ఏ రకంగా ఉంటుంది, దానికి తగ్గట్టుగానే ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించిందండి. గురు శని కావచ్చు, గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది కనబడుతోంది కాబట్టి. ఇదే కాకుండా పర్సనల్ చార్ట్లో మహాదశ అంతర్దశలు కానీ D1 D9 D10 చార్ట్స్ కానీ ఎప్పుడైతే మీరు జాతకంలో చెక్ చేసుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో అద్భుతంగా రాణిస్తారు. సో అలా ఎవరైనా కావాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ గోచారాన్ని చూసిన తర్వాత పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.